నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరద నీటితో పోటెత్తింది. మరి పులిసింతల నుండి 3,32,295 క్యూసెక్కుల నీరు ఒక్కసారి విడుదల చేయడంతో, అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మానేరు నుండి కూడా మరో 1,00,000 పైబడి క్యూసెక్ వర్షపు నీటిని విడుదల చేయడం వల్ల ఇవాళ విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పోటెత్తుతుంది. ప్రకాశం బ్యారేజీకి విజయవాడలో పరివాహ ప్రాంతాల గ్రామాలన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని కూడా అధికారులు చెప్తున్నారు. మరి గతంలో కూడా ఇలాగే వర్షాలు రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడినప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీ సరిహద్దులు దాటి ఊర్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా అప్పుడు ఉన్న రిటర్నింగ్ వాల్ వల్ల కాస్త టౌన్లోకి ఎంటర్ కాకుండా ప్రజల్ని కాపాడగలిగింది. మరి ఈసారి కూడా మరి వర్షపాతం నమోదు చాలా ఎక్కువగా ఉండడం, 3,00,000 పైబడి క్యూసెక్ నీరు పులిసింత నుండి రావడం వల్ల, ఎగువ నుండి దిగువకు రావడం వల్ల కూడా ఇవాళ ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీరు పోటెత్తడం వల్ల ప్రకాశం బ్యారేజీ బ్రిడ్జికి అడుగు భాగాన దాదాపుగా పిల్లర్స్ దాటి హైట్లో రైల్వే బ్రిడ్జి, ఆ బ్యారేజీ బ్రిడ్జి ఏముందో ఆ బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. మరి పరిసర ప్రాంతాల ప్రజలు చూడటానికి చాలామంది తండాలుగా వచ్చి ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటిని చూస్తున్నారు. కానీ అవి దిగువకి వెళ్ళేసరికి చాలా గ్రామాలకి ముంపు ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇరిగేషన్ అధికారులు ముందుగానే ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఇరిగేషను, రెవెన్యూ, పోలీస్ దృష్టి పెట్టి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న వరద నీరు ఏ గ్రామాల వైపు వెళ్తుంది, ఎటువైపు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రజలు అప్రమత్తం చేయడం, అవసరమైతే ఆ ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా కూడా మరి విజయవాడలో ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకున్న సమాచారం. ఏదేమైనా విజయవాడలో ఈ పోటెత్తిన వరద నీటి వల్ల ప్రజలు ఎప్పుడు ఏం జరిగిందనేది భయంగా ఉన్నారు. మరొక సమాచారం ఏంటంటే మరొక అల్పపీడనం ఏర్పడింది అనేది, మరో తుఫాన్ మళ్ళీ 2-3 రోజుల్లో రాబోతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఇలా తుఫాన్ల మయం జనరల్గా అక్టోబర్ అనగానే తుఫాన్లు, ఏ తుఫాన్లైనా అక్టోబర్లో వస్తాయని చెప్పి అంటారు. మరి నవంబర్ కూడా ఇప్పుడు డేంజరస్గా మారింది. 1977 నవంబర్ 19న దివిసీమ తుఫాన్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రేపటి నుండి నవంబర్ నెల, ఈరోజు 31 అక్టోబరు, నవంబర్ నుంచి కూడా మరొక 2-3 రోజుల్లో మరో తుఫాను అల్పపీడనం అనగానే మరి ఎన్ని రోజులు ఎలాగుంటుందో తెలియదు, ఎలాంటి తుఫానో తెలియదు, దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఏ ప్రాంతాలకి దాని ప్రభావం ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు అంతా కూడా తుఫాన్లు మయమైపోయింది. మరి ఏ రోజుకి ఆ రోజే బంగాళాఖాతంలో వాయుగుండం పట్టడం, అవన్నీ పెను తుఫానుగా మారడం, అవి తీవ్ర వాయుగుండంగా మారే పరిస్థితి ఏర్పడటం, ఇవన్నీ కూడా ప్రజల్ని భయపెడుతుంది. ముఖ్యంగా మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరి ప్రకృతి అనేది ఎవరి చేతిలో లేదు కాబట్టి వచ్చిన పరిస్థితుల్ని అంచనా వేసుకుని ప్రమాదాలు జరగకుండా అధ్యయనం చేసుకుంటూ వెళ్ళటమే తప్ప ప్రకృతిని ఎవరు కాదనడానికి వీలు లేదు. కాబట్టి మరి ఇప్పటికే ప్రభుత్వం మరి మొన్నొచ్చిన మొంతా తుఫాన్ వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యారు. అధికారులు చాలా పకడ్బందీగా పనిచేసి మరి ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చేయగలిగారు. మళ్ళా తుఫాను వస్తే మరి అది ఏ తుఫాను ఎలాగుంటుంది, ఏ జిల్లాలకు ఉంటుందో తెలీదు. కానీ మరి విజయవాడ నడిబొడ్డు, అమరావతి రాజధాని నడిబొడ్డునున్న ప్రకాశం బ్యారేజీకి వాళ్ళ బ్రిడ్జిని తాగుతూ వెళ్తున్న వరద నీటి వల్ల మరి విజయవాడలోని ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇలా కంటిన్యూగా వర్షాలు పడితే ఖచ్చితంగా విజయవాడ బ్యారేజ్ దగ్గర ప్రమాదం పొంచి ఉంచే అవకాశం ఉంది. వరద నీరు విజయవాడ నగరానికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అధికారులు ఇప్పటి నుంచి అప్రమత్తం అయ్యారు. మరి ఏదేమైనా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర పోటెత్తిన వరద వల్ల ప్రజలు వచ్చి చూసి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కానీ దాని పరివాహ ప్రాంత ప్రజలు కూడా భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుంది, ఎప్పుడు వరద నీరు ఎప్పుడు ఇళ్లలో ప్రవేశిస్తుందని చెప్పి భయంతో ఉన్నారు. ప్రభుత్వం అయితే ఆ దిశగా ఎక్కడ ప్రమాదాలు సంభవించకుండా విజయవాడలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్
అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.